రక్తం తిప్పే కార్యక్రమం, క్యాన్సర్ మీద యుద్ధం అని అదొక కార్యక్రమం, అదో సపరేట్ వ్యవస్థ కింద నిత్యం అనేక కార్యక్రమాలు దాని మీద చేయడం. అసలు మనం లేకపోతే ఏమైపోతుందో అని చెప్పి నిజంగానే ఆలోచన చేస్తే ఒక భ్రమలో బ్రతికేమో మనం. ప్రజలే జీవితం, మనం ఇంతకంటే మనం పుట్టింది భూమి మీదకి వచ్చింది బహుశా ఈ ప్రాంత ప్రజల కోసం అని చెప్పి నమ్మి చేసినటువంటి పనులు ఇవాళ నిజంగా మనం తప్పు చేశామా లేకపోతే ప్రజలు తప్పు చేశారా అని చెప్పి నిజంగానే ఒకసారి ఒక కామా పెట్టుకుని వెళ్తా ఉన్న ఈ ప్రయాణంలో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం నిజంగా కనిపిస్తూ ఉంది. బహుశా రాజకీయాల్లో గెలుపోవటములు అనేది సహజంగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో ఈ రాష్ట్రంలో మంచి చేసినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి 11 స్థానాలకి పరిమితం అవ్వడం, నేను నా నియోజకవర్గంలో ఒక వ్యాపారం లేదు, సొంత వ్యాపకం లేదు, రెండో పని లేదు, నా తల్లికి, నన్ను కన్న తల్లికి, నన్ను పెంచిన నా అమ్మమ్మకి ఇద్దరికి ఒంట్లో బాగాలేదనంటే హైదరాబాద్లో ఏఐజీలో ఐసీయూలో ఉంటే 4 రోజులు ఉంటే నా నియోజకవర్గం ఏమైపోతుందో అని చెప్పి కంగారు పడి వెనక్కి వచ్చాను. ఎవడికో బాగాలేదనంటే చిన్న బొటన వేలు మీద చిన్న గీత గీసుకుందనంటే ఇక్కడి నుంచి బయలుదేరి పురుషోత్తపట్నం వెళ్ళి 1.5 గంట ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గర 1 గంట కూర్చుని వాళ్ళ గురించి డాక్టర్లతో మాట్లాడి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తాం. కన్న తల్లికి బాగాలేదంటే కనీసం ఐసీయూలో ఉంటే కూడా 10 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చునే తీరిక ఉండదు. ఇటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు నిజంగానే ఆలోచన చేసుకోవాలనిపిస్తాం. అసలు మనం తప్పు చేస్తూ ఉన్నామా లేకపోతే ప్రజలు తప్పు చేస్తూ ఉన్నారా అనేది. ఇన్నిసార్లు మోసపోయినటువంటి ప్రజలు మళ్ళీ ఇంకొకసారి మోసపోవడానికి సిద్ధమయ్యారని అంటే ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇవ్వలేని అమ్మఒడిని 3 బిడ్డలకు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తుంటే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందంటే ఇవాళ 20,000 రూపాయలు ఇవ్వగలుగుతారా? ఇవన్నీ ఏ మేరకు సాధ్యం అవుతాయి? అసలు ఏ రకంగా అసలు అమాయకత్వం అనుకోవాలా లేకపోతే పిచ్చని అనుకోవాలా? ఏ ఆలోచనతో నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనసుకి తీసుకోవాలో కూడా నిజంగా అర్థం కానటువంటి పెద్ద $1 మిలియన్ ప్రశ్న కింద కనిపిస్తూ ఉంది. సరే గెలుపోవడం అనేది సహజం, కానీ 11 సీట్లకి ఆయన పరిమితం అవ్వడం ఏంటి? మేము 34,000 ఓట్లతో ఓడిపోవడం ఏంటి? అంతా కూడా నిజంగానే కామ పెట్టుకుని ఆలోచించుకోవాలి. అసలు మన కెరీర్లో మన నిజాయితీయో లేకపోతే మనం కరెక్ట్గా ఉంటున్నామని చెప్పని మనం అనుకోవడమో తప్ప అని చెప్పి నిజంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు. భారతదేశంలో రాజకీయాల్లో ఆయన కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలబడి ప్రజలచే ఓటమి చెందినటువంటి వ్యక్తి. ఎంతో గొప్ప మహనీయుడు. ఆయన కాలి గోటికి కూడా బహుశా మనం సరిపోయాము. అటువంటి గొప్ప వ్యక్తే ప్రజలచే ఓడిపోయినప్పుడు బహుశా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానాల్లో, ఆయన ఆలోచన తీరులో నేను అబద్ధం చెప్పకూడదు, నేను నిజాయితీగానే ఉండాలి, నేను ఇలాగే ఉండాలి అని చెప్పి ఆయన అనుకుంటున్నటువంటి తీరులో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారా ఏంటనేటువంటిది నిజంగానే ఆలోచన చేయాల్సినటువంటి అవసరంగా అనిపిస్తూ ఉంది. అయితే కొన్ని విషయాల్ని నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే
ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చుని కూడా కాదు నుంచుని, లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా అంతే సంగతులు. 1 కాదు 2 కాదు, 100 సమస్యలు చెప్పచ్చు. బహుశా కొత్తగా ఎన్నిక కావడం, ఏదో చెయ్యాలి, ప్రజలతో సభాష్ అనిపించుకోవాలనేటువంటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.